నేను మీకు ఒకటి చెప్తాను, బాగా పట్టుకోండి. జీవితంలో మనకి భగవంతుణ్ణి నమ్మి ఉండగా ఒక పెను ప్రమాదం ఒకటి రావలసి ఉంటుంది. అది ప్రమాదము వచ్చేస్తోందని మనకి తెలియదు. తెలియక మహాపాపంలోకి వెళ్ళబోతూ ఉంటాం. ఈశ్వరుడు వేరొకలా రక్షించేస్తాడు వెళ్ళకుండా. మనకి అంత పెద్ద ప్రమాదం ముందు పొంచి ఉందని కానీ, మనని ఈశ్వరుడు రక్షించాడని కానీ, మనం బయట పడిపోయామని కానీ మనకి తెలియను కూడా తెలియదు. అందుకే ఒక్కొక్కసారి విఘ్నమును కల్పించి ఆ పని మీద వెళ్లకుండా చేస్తాడు. నేను మీకు ఒకటి చెప్తాను, బాగా పట్టుకోండి. జీవితంలో మనకి భగవంతుణ్ణి నమ్మి ఉండగా ఒక పెను ప్రమాదం ఒకటి రావలసి ఉంటుంది. అది ప్రమాదము వచ్చేస్తోందని మనకి తెలియదు. తెలియక మహాపాపంలోకి వెళ్ళబోతూ ఉంటాం. ఈశ్వరుడు వేరొకలా రక్షించేస్తాడు వెళ్ళకుండా. మనకి అంత పెద్ద ప్రమాదం ముందు పొంచి ఉందని కానీ, మనని ఈశ్వరుడు రక్షించాడని కానీ, మనం బయట పడిపోయామని కానీ మనకి తెలియను కూడా తెలియదు. అందుకే ఒక్కొక్కసారి విఘ్నమును కల్పించి ఆ పని మీద వెళ్లకుండా చేస్తాడు.